నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థనకున్న శక్తి మీకు తెలియదు. ప్రార్థన ద్వారానే అసాధ్యాలను దేవుడు సుసాధ్యం చేయగలడు. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు ప్రార్థన ద్వారానే దేవుడు చేయగలడు. నిజంగా జరుగుతాయన్నా, అసాధ్యాలు జరుగుతాయా? ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. అద్భుతకరుడు అని మన దేవునికి పేరు. ఆనాడే కాదు అద్భుతాలు, నేడు కూడా చేయగలడు ఆయన. అద్భుతం అంటే ఏంటి? జరగదు, ఇంక లేదు అవకాశం అన్నదాన్ని చేస్తే కదా అద్భుతం. ఆ అద్భుతాలు ఆనాడే కాదు నేడు కూడా చేయడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, సరిగ్గా ఒక 6-7 నెలల క్రిందట ఒక సోదరుడు మన చర్చికి వచ్చాడు. చాలా బలహీనంగా ఉన్నాడు. తరచుగా జ్వరం, దగ్గు, జలుబు, రకరకాల బలహీనతలతో ఉన్నాడు. చాలా బక్క చిక్కినట్టుగా ఉన్నాడు. సరే, ప్రార్థన చేశాం. తర్వాత తను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకున్నాడు. తనకున్న పరిస్థితులను బట్టి, బలహీనతలను బట్టి చెక్ చేసుకుంటే తనకి డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్టు ఏంటి అని అంటే HIV పాజిటివ్. చేతులైతే ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. HIV వచ్చినందుకు కాదు, దేవునికి చెప్పమని చెబుతున్నా. స్తోత్రం చెప్దాం గట్టిగాను. HIV పాజిటివ్. సరే, నేను మాట్లాడాను, కొంతమంది దైవజనులు మాట్లాడారు, మన మధ్యలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా కలిసి మాట్లాడి ఆ బిడ్డను ధైర్యపరిచారు, ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేవుడి అపరిమితమైనటువంటి కృప. వైద్య శాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతి ఏంటిదని అంటే, HIVకి ఒక బ్రాండ్ మార్క్ ఉంది. ఒక్కసారి HIV అటాక్ అయితే, ఒక్కసారి మన బాడీలోకి HIV వైరస్ కనుక అటాక్ అయితే జీవితంలో మన బాడీని వదిలిపోతుంది. ఇది సైన్స్ చెబుతున్నటువంటి సత్యం. అర్థమైందా? కానీ దేవుడు ఆశ్చర్యకరుడు కదా, సమస్తం మీద ఆధిపత్యం చేయగలిగిన వాడు కదా ఆయన. ఆ సైన్స్ చెప్పిన ఆ సమస్య వానికి వచ్చింది ఆ సమస్య. సరే, తర్వాత ప్రార్థన చేసాం. చేయదగ్గ సాయం చేస్తా వాడిని బలపరుస్తూ వచ్చాం. కొంతకాలం తర్వాత ఎందుకో అనుకోకుండా హాస్పిటల్కి వెళ్ళి మళ్ళా చెకప్కి వెళ్ళాడు వాడు. అంటే ఏ స్థాయిలో ఉంది, వాటిలో పర్సంటేజెస్ ఉంటాయి. ఏ స్థాయిలో ఉంది, ఏ స్టేజ్లో ఉంది తెలుసుకోవడానికో బహుశా వెళ్తే ఆ రిపోర్ట్ కోసం వాడు బ్లడ్ ఇస్తే, బ్లడ్ రిపోర్ట్ చెక్ చేసినప్పుడు పాజిటివ్ పడలేదు, నెగిటివ్ అనబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదిగో రిపోర్ట్ ఉంది అన్న రిపోర్టే. నేను కట్టుకథలు చెప్పట్లా, పుక్కిటి పురాణాలు అంతకన్నా చెప్పట్లా, నిజమే చెప్తున్నా. ఉంది అన్న రిపోర్ట్. అదిగో తారీఖు 30వ తారీఖు 4వ నెల 2025. ఇంకా ముందు ఇంకో రిపోర్ట్ ఉంటుంది, అది కూడా చూడండి రిపోర్ట్. అదిగో 20వ తారీఖు 1వ నెల 2025, 31/1/2025. వానికి ఉన్నటువంటి సమస్యను బట్టి ఐడి కూడా ఇచ్చింది గవర్నమెంట్. అదిగో 17,486 ఐడి నెంబర్. గవర్నమెంట్ HIV పేషెంట్కి ఇచ్చినటువంటి ఐడి అది. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారంటే ఎవరికెవరుగా వాళ్ళు ఒకటికి 4 సార్లు టెస్ట్ చేసి ఉంటేనే నిర్ధారణ చేసి వానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. తీసేయి. అర్థమైందా? కానీ పాజిటివ్, అది పాజిటివ్ రిపోర్ట్ అది. కానీ దేవుని అపరిమితమైన కృప ఏంటిదో తెలుసా? సరిగ్గా ఒక 5-6 నెలలు కూడా ప్రార్థన చేయక మునిపే దేవుడు వానిని ముడితే అద్భుతం జరిగింది. ఇప్పుడు నెగిటివ్ రిపోర్ట్తో సాక్ష్యం వచ్చింది. మన మధ్యలో దేవుడు చేసిన కార్యం అది. అర్థమైందా? ఏదో ఉడతా భక్తిగా చేసిన ప్రార్థనలకే రిపోర్ట్లు తారుమారైతే, ఉడతా భక్తిగా ఏదో నెగిటివ్ రిపోర్ట్ రావాలని కూడా ప్రార్థన చేయాల, ప్రభా బిడ్డను స్వస్థపరచు, ఏదో అనాలోచనగానే చేసిన ప్రార్థనలకే దేవుడు అంత కృపనిస్తే, పట్టుదల కలిగి నిత్యము మానే పనే లేదు అన్నట్లుగా నిత్యము గనక ప్రార్థన చేస్తే, ఇది ఒక రిపోర్ట్లు కాదు, ఇలాంటి రిపోర్ట్లు 100లైనా మార్చడానికి నా దేవుడు శక్తి కలిగినోడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని మహింపడతాం.
డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఎట్లా వచ్చింది నెగిటివ్? పాజిటివ్ కదా, వీనికి నెగిటివ్ ఎలా వచ్చింది? ఏ మందులు ఆడితే వచ్చింది? ఏ మందులు ఆడితే వచ్చింది? ఏ డాక్టర్ మందులు ఇస్తే నెగిటివ్ వచ్చింది? ప్రపంచంలో ఏ డాక్టర్ ఇస్తే నెగిటివ్ వచ్చింది? హెచ్ఐవి పాజిటివ్ అడుకని వచ్చిందా? ఏ డాక్టర్ ఇచ్చినా రాదు. ఒకే ఒక్కడు, ఎవరైనా నజరేయుడైన యేసుక్రీస్తు. ఏ డాక్టర్ బాగు చేయగలడండి? అర్థమైందా? అంటే ఇప్పుడు నేను ప్రార్థన చేశాను, హెచ్ఐవి పాజిటివ్ నెగిటివ్ వచ్చిందని చెప్తున్నాను. నేను ప్రార్థన చేశానని చెప్పట్లా, నేను చేశా, దైవజనులు చేశారు, మీలాంటి బిడ్డలు చాలామంది చేశారు. కానీ ఎవరు ప్రార్థన చేసినా ప్రార్థన విని వాడిని ముట్టవలసింది ఎవరు? ప్రభు కదా. నువ్వు ప్రార్థన చేసావా, వాళ్ళు ప్రార్థన చేశారా, నేను చేశానా, నా గొప్పతనం కొరకు చెప్పట్లా. దేవుని కార్యం అది. దేవుని బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు రిపోర్టులు కూడా తారుమారయ్యే కార్యాలు అప్పుడే కాదు ఇప్పుడు కూడా చేయడానికి దేవుడు శక్తి కలిగిన వాడు అని చెప్తున్నా. హల్లెలూయా. ఉడతా భక్తిగా చేసిన ప్రార్థనలకే దేవుడు అంత కృప చూపితే, నిత్యము మానక పట్టుదల కలిగి అయ్యా నీ కార్యాలు ప్రజల జీవితంలో జరగాలని నిరంతరము నిత్యం చేస్తే ఆ కార్యాల తీవ్రత ఎంత ఉధృతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అవునా? ఎన్ని లక్షలు ఇచ్చి ఒక రోగిని మనం బాగు చేయగలం? లక్షలు ఏమన్నా పెట్టామా? జస్ట్ మోకాళ్ళు పెట్టుబడి అంతే. ప్రార్థన చేసే వాళ్ళకి చెప్తున్నా, ఏదో మొక్కుబడిలాగా నిర్లక్ష్యంగా చేయకండి. నువ్వు చేసే ప్రార్థన మీద దేవుని కార్యాలు ఆధారపడి ఉన్నాయి.